హలో, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు ఇన్సులిన్ కూలింగ్ కేస్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే ఇన్సులిన్ వాడతారో, ఏదైతే ఇన్సులిన్ పెన్ కానీ లేకపోతే ఇన్సులిన్ వైల్ కానీ వాడేటప్పుడు వేరే ఊరు వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఏదైనా 2-3 డేస్ ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసినా వాళ్ళు ఇన్సులిన్ క్యారీ చేసుకోవాలి. ఇన్సులిన్ క్యారీ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఇన్సులిన్ వైల్ అయితే వాళ్ళు 2 to 8 సెంటిగ్రేడ్ మధ్యలో, లేకపోతే ఇన్సులిన్ పెన్ అయితే బిలో 25 సెంటిగ్రేడ్ మధ్యలో మనం వాటిని మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉందో అప్పుడు ఇన్సులిన్ పనితనం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇన్సులిన్ డోస్ సరిపోకుండా ఉంటుంది. సో ఇన్సులిన్ పనితనాన్ని మెయింటైన్ చేయాలంటే ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్లో సౌత్ ఇండియాలో 25 సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి, సో ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఇన్సులిన్ కూలింగ్ కేస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ కూలింగ్ కేస్ ఏం చేస్తుందంటే, ఇది 2 to 25 సెంటిగ్రేడ్ మధ్యలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్లో 3 బ్యాగ్స్, అవుటర్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, ఇది బ్లూ కలర్ బ్యాగ్. సెకండ్ థింగ్ ఇన్నర్ బ్యాగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వన్ ఇస్ లోపల థర్డ్ బ్యాగ్. సో ఈ మిడిల్ బ్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిడిల్ బ్యాగ్ అనేది ఏం చేస్తుందంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ మిడిల్ బ్యాగ్ని ఎలా వాడాలి అంటే, ఫస్ట్ కూల్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా ఒక లెస్ దాన్ 25 సెంటిగ్రేడ్స్ ఉన్న వాటర్లో దీన్ని డిప్ చేస్తే దీని వెయిట్ అనేది 100 టైమ్స్ కన్నా ఎక్కువగా స్వెల్ అవుతుంది. ఇందులో ఒక్కసారి కూల్ వాటర్ పెట్టిన తర్వాత ఎక్సెస్ వాటర్ని జస్ట్ ఇలా డిప్ చేయాలి, పక్కకు పెట్టాలి. సో ఇన్సులిన్ పెన్ కానీ ఇన్సులిన్ వైల్ కానీ క్యాట్రిజ్ కానీ ఉంటే ఇందులో ఇన్సులిన్ క్యాట్రిజ్ ఇందులో పెట్టి ఈ మిడిల్ బ్యాగ్ లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. మిడిల్ బ్యాగ్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ అవుటర్ బ్యాగ్ లో ఈ ఇన్సులిన్ మిడిల్ బ్యాగ్ ని పెడతాను. ఇలా పెట్టి ఈ ఇన్సులిన్ అవుటర్ బ్యాగ్ ని ఓపెన్ స్పేస్ లో కానీ, ఎయిర్ సర్క్యులేషన్ టైంలో కానీ ప్లేస్ లో కానీ దీన్ని పెట్టినట్టయితే ఈ ఇన్సులిన్ క్యాట్రిజ్ కానీ లేకపోతే ఇన్సులిన్ వైల్ కానీ దాని టెంపరేచర్ ని లెస్ దెన్ 25 సెంటిగ్రేడ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇన్సులిన్ అది యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల షుగర్ వాల్యూస్ అన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇది ఎవరికి చాలా ఉపయోగం అంటే, ఎవరైనా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళు ఇన్సులిన్ కూలింగ్ డివైస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాంటిది ఒక ఇన్సులిన్ కూలింగ్ కేస్ ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉపయోగం. ఎందుకంటే ఇన్సులిన్ ఎలా క్యారీ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. వాళ్ళు ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళాలా, ఫ్రిడ్జ్ లో పెట్టేవి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఒక టూల్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.